ఉత్తాన ఏకాదశి, కార్తీక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు విశేషం ఏంటంటే మన కార్తీక మాసంలో 11వ రోజు కదా, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మెలకువ వచ్చే రోజు అనమాట ఈరోజు. సో అందరూ ఈరోజు అయితే శ్రీ మహావిష్ణువుని, మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. ఎక్కువగా అయితే వెంకటేశ్వర స్వామి గుడి కానీ, వేణుగోపాల స్వామి గుడి కానీ, లేదా విష్ణు దేవాలయాలకి కానీ, శ్రీరాముని ఆలయాలకి కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఇలా విష్ణుమూర్తి ప్రతిరూపాలైన ఏ ఆలయానికైనా వెళ్ళి దీపారాధన చేసుకుని పూజ చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, సాయంత్రం ఏదైనా అల్పాహారం తిని, రేపు ద్వాదశి రోజు మధ్యాహ్నం వరకు ఉండి ఆ తర్వాత భోజనం చేయాలని చెప్తున్నారనమాట. ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళైతే ధాన్యాలు అంటే పప్పులు కానీ, అంటే కందిపప్పు కానీ, బియ్యం కానీ, లేకపోతే గోధుమలు ఇలాంటి వాటితో చేసినవి అయితే తినకూడదంట. పాలు, పళ్ళు, ఫ్రూట్స్, జ్యూసెస్ అలాంటివి ఏవైనా కూడా తినొచ్చు. అండ్ ఉపవాసం కూడా కటిక ఉపవాసం అయితే చేయకూడదు అని చెప్తున్నారు. ఈరోజు ఓన్లీ నిర్జల ఏకాదశి ఆ రోజు మాత్రమే కటిక ఉపవాసం చేయాలి. ఈ రోజు అయితే పాలు పళ్ళతో ఉపవాసం ఉంటే మంచిదని అయితే చెప్తున్నారు. బియ్యంతో చేసినవి ఏవి కూడా సేవించకూడదు. ఈ నియమాలు ఈ ఏకాదశే కాదు, ప్రతి ఏకాదశికి కూడా ఇలాగే పాటించాలని అయితే చెప్తున్నారు. ఇది ఈ రోజు ఉదయం చేసిన పూజ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతి వాసుదేవాయ.